వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కక్కలేరు మింగలేరు, నోట్లో పచ్చివెలక్కాయ పడింది, ముందు నుయ్యి వెనక గొయ్యి, తేలు కుట్టిన దొంగలు, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే ఈ కంపారిజన్స్ కానీ అక్షరాల ఏపీలో కొంతమంది గత ప్రభుత్వంతో మరీ ముఖ్యంగా జగన్ గారితో అంటకాగినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ బ్యూరోక్రాట్స్ అందరికీ కూడా యాజ్ ఇట్ ఈస్గా సరిపోతుంది. ఎందుకంటే అసలు మనము ఇండియన్ సర్వీసెస్ నుంచి వచ్చాము, పాలనలో ప్రభుత్వంలో భాగం అనేది పూర్తి స్థాయిలో మర్చిపోయి తానా అంటే తందానా అంటూ అసలు ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం అనేది కూడా తెలియకుండా జీ హుజూర్ అంటూ కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు జగన్ గారితో కలిసి ఇల్లు పీకి పందిరేశారు. ఈ మాట అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా అన్ని శాఖల్లో అన్ని వ్యవస్థల్లో అసలు ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అనేది కూడా పక్కన పెట్టేసి అసలు 30 ఏళ్ళు మనమే ఉంటాము అనే స్థాయిలో మరి జగన్ గారు చెప్తే నిజమే కావాలని నమ్మేశారో ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిజంగా ఇల్లు పీకి పందిరేసేశారు. ఏ స్థాయిలో అంటే అవినీతి అక్రమాల్లో కూడా వీళ్ళు భాగం పంచుకున్నారు. అసలు రాష్ట్రం ఇలా అయిపోవడానికి, పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టడానికి ప్రధాన కారణం కొంతమంది పూర్తి స్థాయిలో అంటకాగిపోవడం, అవినీతి అక్రమాల్లో తానా అంటే తందానా అంటూ ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియకుండా జీవోలు ఇచ్చేయడం, నిర్ణయాలు చేసేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ స్థాయిలో అప్పుల్లో మునిగిపోవడానికి కూడా కొంతమంది అధికారుల పాత్ర ప్రధానంగా ఉంది ఇందులో. అందుకే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది, కొత్తగా కేబినెట్ పాలన స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కడికక్కడ ఏ శాఖల్లో చూసినా కూడా నిజంగా వెలుగు చూస్తున్న అంశాలు, బయటపడుతున్న విషయాలు చూస్తే అసలు ఇది ఎప్పటికి సెట్ అవుతుంది, ఎప్పటికి రాష్ట్రం గాడిలో పడుతుంది అనేది దాదాపుగా కొంత కించిత్ నాలెడ్జ్ ఉన్న, బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక పక్కన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఇంకొక పక్కన గాడిన పెట్టాలి. దానికి వెలుగు చూస్తున్న అంశాలు చూస్తే యావత్ ఆంధ్రప్రదేశే అవాక్ అవుతుంది. కానీ ఇక్కడ అధికారులు మాత్రం తేలుకుట్టిన దొంగల్లాగా ఏం చేయాలో తెలియక కొంతమంది ఏమో బ్యాక్డోర్ నుంచి లేదా తమకు తెలిసినటువంటి పరిచయాలు, లాబింగ్ నుంచి ఒక ప్రయత్నం చేస్తుంటే ఇంకొంతమంది మిషన్ ఎస్కేప్ ప్లాన్లో ఉన్నారు. అసలు నిన్న కూడా మనం చూసాం, ఒక పక్కన పాలన పూర్తి స్థాయిలో గాడిలో పెట్టడానికి, ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సెట్ చేయడానికి కూడా నిన్న కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటన చేయడానికి వెళ్లారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని సమీక్షించారు. ప్రాజెక్ట్ ఎంతవరకు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడారు. 72% పనులు పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చేసిందంటే అసలు చేసిన పనులన్నీ కూడా కొరకరాని కొయ్యగా వేస్ట్ అయిపోయిన పరిస్థితిని గత ప్రభుత్వం సృష్టించింది. ఇవన్నీ కూడా మళ్ళీ సరిచేసి సెట్ చేయడానికి కూడా దాదాపుగా మరో 4 ఏళ్లు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. నిన్న క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ ఎంతవరకు ఉంది, ఏం చేస్తే సెట్ అవుతుంది అనేది డీటెయిల్డ్ రిపోర్ట్ అధికారులంతా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ముఖ్యమంత్రి గారికి సవివరంగా వివరించారు, క్షేత్రస్థాయిలో ఉన్న గ్రౌండ్ రియాలిటీ. ఇంకొక పక్కన ఇటు ప్రాజెక్టుల పరిశీలన చేస్తున్నారు, సోమవారం అంతా కూడా ఆయన చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితికి కూడా కారణం కూడబలుక్కుని ఇంత సర్వనాశనం చేశారన్న విషయం స్పష్టంగా కనపడింది. ఇంకొక పక్కన మనం చూసాం, ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు తమ సొంత సోకులకి, విలాసాలకి అసలు ఏదో ఒక 4 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేస్తే పడుంటారు, మనం చెప్పినట్టు వింటారు అని అనుకున్నారో ఏమో, తమ సోకులకు మాత్రం కోటాను కోట్లు అసలు ఇలా కూడా చేస్తారా, అసలు ఒక టెండర్ల ప్రక్రియ లేదు, లేకపోతే ఎవరికి కట్టబెడుతున్నామనే సమాచారం లేదు, మనోడా అయినోడా లేదా మన బంధువా మన చుట్టమా లేకపోతే మన దగ్గర పనిచేస్తున్న అధికారి చుట్టమా అనే స్థాయిలో కూడా వాళ్ళందరికీ కూడా పనులు కట్టబెట్టేశారు. కేవలం సోకులకే 120 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంటే ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి గారి భార్య సుప్రీకి మరి టెండర్లు పిలవకుండానే ఆవిడకి ఈ ప్యాలెస్ కి సోకులు చేయడానికి దాదాపుగా 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విలాసపు అంశాలు కూడా ప్రస్తుతం వెలుగు చూస్తున్నాయి. సో ఒక పక్కన ప్రజాధనంతో సోకులు, విలాసాలు నిర్మించుకున్నారు, ఇంకొక పక్కన వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. ప్రాజెక్టులు కొరకరాని కొయ్యగా అవి సెట్ చేయడానికి మళ్ళీ పరిస్థితిని మళ్ళీ పూర్తి స్థాయిలో గాడిని పెట్టడానికి 4 ఏళ్ల పరిస్థితి పడుతుందని చెప్పి రిపోర్ట్లు అందుతున్నాయి. ఇంకొక పక్కన అంటకాగినటువంటి అధికారులందరూ కూడా
జంపు జిల్లాని అవుదామా, తమకున్నటువంటి పరిచయాలతో బ్యాక్డోర్ నుంచి ఎక్కడొక్కడి ఎలాగోలా ఎస్కేప్ అవుదామా అన్న విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే ఎందుకు బ్యాక్డోర్ నుంచో లేకపోతే మిషన్ ఎస్కేప్ కి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్నప్పుడు 2 ఆకులు ఎక్కువే చదివినటువంటి ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారు ఈ వరుసలో ముందున్నారు. ఈ ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ గారి గురించి అసలు ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో దాదాపుగా 12 లక్షల కోట్ల పైచీలకు అప్పులు పాలైపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ గారు. ఈయన సచివాలయాల తాకట్టు ఐడియాలు, లేకపోతే మద్యం ఫ్యూచర్ లో మరి మన ప్రభుత్వం వస్తుందో రాదో అని తెలియకుండా మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి బాండ్ల రూపంలో డబ్బులు తెచ్చి ఇన్ని ఆర్థిక శాఖ లేదా అప్పుల శాఖ అనేంత స్థాయిలో దాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ పరిస్థితికి కారణమైనటువంటి ప్రధాన వ్యక్తి ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారు. ఈ రోజుతో ఆయన డిప్యుటేషన్ అయిపోతుంది. దానికన్నా ముందే తనకున్నటువంటి మరి పరిచయాల ద్వారానో ఏమో ఢిల్లీలో నార్త్ ఈస్టర్న్ రైల్వే శాఖలో పోస్టింగ్ తెచ్చేసుకున్నారు. అయితే మరి జాయిన్ అవ్వాలన్నప్పుడు రిలీవింగ్ కావాలి కాబట్టి ఈ రిలీవింగ్ ద్వారా ఈయన ఇలాంటి ఎస్కేప్ ప్లాన్ లో ఉన్నారన్న సంచలన విషయాన్ని ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బ్లాస్ట్ చేసింది, బయట పెట్టింది. ఈ అంశంపై చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు కూడా స్పందించారు. సో స్పెషల్ సెక్రటరీ ఆర్థిక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గారు లీవ్ లో ఉన్నారు, రిలీవింగ్ ఇవ్వడం కుదరదు అన్న విషయం సంచలనంగా మారింది. అంటే కేవలం ఒక సత్యనారాయణ గారి పరిస్థితే ఇలా ఉంది అంటే మిగిలిన అన్ని శాఖల్లో ఎవరి పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారా? జంప్ అయ్యే మిషన్ ఎస్కేప్ ప్లాన్లు సిద్ధం చేశారా? ఈ శాఖ ఆ శాఖ లేదు, దేవుడి టీటీడీలో కూడా దేవుడికే శతకోపం పెట్టేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా 1200 కోట్ల రూపాయల ఆమ్యామ్యాలు అక్కడ కూడా జరిగాయని చెప్పి నిన్న టీడీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెడుతున్నారు. దేవుణ్ణి స్పేర్ చేయలేదు, ప్రజల సొమ్ము స్పేర్ చేయలేదు. ఆఖరికి ఇవన్నీ కూడా బయటపడతాయి, కొత్త ప్రభుత్వం కొలువు తీరింది కాబట్టి ఎంక్వైరీలు వేస్తే మన పరిస్థితి ఏమైపోతుంది అనే స్థాయిలో ఎవరికి వాళ్ళు జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఇప్పుడు ఒక్క శాఖకే పరిమితం అవుతుందా? మరి ఇప్పుడు కొంత అయితే ఆపగలిగారు. మొన్న కూడా మనం చూసాం, ఐఏఎస్ జవహర్ రెడ్డి గారు కానీ లేకపోతే శ్రీలక్ష్మి గారు కానీ వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నించినప్పుడు బొకేలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా కనీసం వీళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడకుండా బొకేలు కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఒక రకంగా దర్యాప్తులు వేగవంతం అవుతాయి, ఎంక్వైరీలు స్టార్ట్ అవుతాయి, అన్ని విషయాలు కూడా బయట పడతాయి కాబట్టి సర్దుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వంటి ఈ అధికారులని కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? మరి కొంతమంది అప్పటికే బ్యాక్డోర్ల నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టిన వాళ్ళందరినీ కూడా ఎలా స్పేర్ చేస్తారు, ఎలా వ్యవస్థను చక్కబెడతారు, పాలన ఇవన్నీ కూడా సెట్ చేయడానికి వారి దగ్గర ఉన్న మార్గాలేంటి? ఆంధ్రప్రదేశ్ లో అంటగాగినటువంటి అవినీతి అక్రమాల్లో ఉన్నటువంటి అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనక్గొయ్యిగా ఉంది. ఎవరికి తెలిసిన వారి దారుల్లో లాబింగ్ ద్వారానో లేకపోతే వారికి ఉన్న పరిచయాల ద్వారానో మిషన్ ఎస్కేప్ ప్లాన్ చేసే నేపథ్యంలో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, టీడీపీ నుంచి నిలయపాలెం విజయ్ కుమార్ గారు, బీజేపీ నుంచి వినూషా రెడ్డి గారు. అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు నమస్తే, మీతో స్టార్ట్ చేస్తాను. సో వాళ్ళ పార్టీస్ వర్షన్స్ తీసుకునే ముందు నిజంగా పాలించండి రా బాబు అని చెప్పి 5 ఏళ్లు అఖండ మెజారిటీతో ఇస్తే ఇల్లు పీకి లిటరల్ గా పందిరేశారు. ఒక్కొక్క శాఖ కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఎక్కడికక్కడ వెళ్తుంటే కూడా ఆ ఫ్లాస్ అవన్నీ బయటపడుతుంటే అసలు ఏపీ ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. అది టీటీడీ అవనివ్వండి, ప్రాజెక్ట్స్ అవనివ్వండి, ఆర్థిక శాఖ అవనివ్వండి, విలాసాలకి వీటికే దాదాపుగా ఇన్ని. ఇప్పుడు అధికారులు ఇవన్నీ ఎక్కడ బయటపడతాయో సర్దుకునే పరిస్థితి, ఏం చెప్తారు? వీళ్ళు ఎంత సర్దుకోలేరండి. వీళ్ళు దొరుకుతారు అంటే వీళ్ళు సర్వీస్ లోనే ఉన్నారు. వీళ్ళందరూ ఐఆర్టీఎస్, ఐఆర్ఏఎస్ ఆఫీసర్లు అండి వీళ్ళు. అంటే కొంతమంది మీరు చెప్పిన సత్యనారాయణ కావచ్చు, ఆల్రెడీ దొరికేసిన వాసుదేవరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ రైల్వే సర్వీస్ లో ఉన్నారు. వీళ్ళు వాసుదేవరెడ్డి అయితే దొరికేశాడు. మీరు ఒకటి జాగ్రత్తగా గమనిస్తే మీకు ఇదేంటి అంటే ఇండియన్ రైల్వే సర్వీస్ వాళ్లే జగన్ కి ఎట్లా దొరికారు అనేది ప్రధానమైన సబ్జెక్ట్ అండి. వీళ్ళందరూ ఈ రైల్వేలో పనిచేసిన వాళ్ళందరితోటి జగన్మోహన్ రెడ్డికి ఇంతకు ముందు నుంచే పరిచయాలు ఉన్నాయండి. అంటే సిమెంట్స్, ఈయనకి చాలా సిమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి కదా, వాటికి ఈ ర్యాకులు కేటాయించటం, ఇటువంటి పనుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఈ రైల్వే అధికారులందరూ కూడా. వాసుదేవరెడ్డి అయితే గుంతకల్లో పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి జిందాల్ స్టీల్స్ దగ్గర నుంచి
అంటే జగన్మోహన్ రెడ్డి తోటి అనుసంధానంలో ఉన్న కంపెనీలన్నిటికీ ర్యాకులు కేటాయించేవాడు. అతన్ని తీసుకొచ్చి బెవరేజ్ కార్పొరేషన్ లో పెట్టుకున్నాడు ఎండిగా. అట్లాగే ఈ సత్యనారాయణ కూడా రైల్వే సర్వీస్ లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఫైనాన్స్ దీంట్లో పెట్టుకున్నాడు. వీళ్ళందరూ ఏంటి అంటే ఈ కంపెనీలు రైల్వే శాఖలో పనిచేసే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికే లావాదేవీల్లో ఉన్న వ్యక్తులండి. అంటే వీళ్ళిద్దరే కాదు, చాలా మంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కి విజయ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చాడు. విజయ్ కుమార్ రెడ్డి మొత్తం అందరిని తీసుకొచ్చి ఆ సాక్షి ఛానల్ కి, సాక్షి దీనికి దోచిపెట్టడమే పేపర్ కి. ఈ తరహాలో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ముందు నుంచి టచ్ లో ఉన్న వాళ్ళనే. మామూలుగా మనం చూస్తాం కదా, ఎవరన్నా వ్యక్తి నేను అసెంబ్లీకి ఎన్నికైతే నేను ఈ బ్రిడ్జ్ కట్టిస్తాను, లేదు మా ఊరికి బస్ వేయించుకుంటాను, మా ఊరికి రోడ్డు వేయించుకుంటానని ఏదన్నా కలగంటాడు, ప్లాన్ చేసుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, నేను ముఖ్యమంత్రి అయితే ఎవరెవరిని తెచ్చుకోవాలి, మన దగ్గర ఉన్న అవినీతి ఆఫీసర్లు ఎవరు, వీళ్ళందరినీ ఎట్లా ఉపయోగించుకోవాలి, వీళ్ళని ఒక్కొక్కళ్ళని ఏ శాఖలో పెట్టుకోవాలి అనేది ప్లాన్ చేసుకున్నాడు. ఈ తరహాలో వీళ్ళందరినీ ఈ రైల్వే సర్వీసులో ఉన్న ఈ వ్యక్తుల్ని తెచ్చి పెట్టుకొని యథేచ్ఛగా డే 1 నుంచే లూటింగ్ మొదలు పెట్టాడు. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు ఏదో చాలా పెద్ద దీన్ని ఏదో తవ్వి ఇందులో ఉన్న వాస్తవాలు బయటికి తీయక్కర్లేదు. మొత్తం ఎవరైతే డెప్యుటేషన్ మీద ఇండియన్ రైల్వే సర్వీసుల నుంచి ఇతర బయట రాష్ట్రాల నుంచి డెప్యుటేషన్ల మీద తెచ్చుకున్న రెడ్డి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్లు ఒక్కటి తీసి వాటిని ప్రక్షాళన చేస్తే సరిపోతుంది. మొత్తం అందరు దొంగలు అక్కడే ఉన్నారు. బయట నుంచి డిపార్ట్మెంట్లో వచ్చి కూర్చొని వాళ్లే అధికారం చెలాయించి మొత్తం అన్ని రకాలుగా దోచుకోవడానికి ప్లాన్ చేసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇట్లా మొత్తం వెతికితే ఒక 10-12 మంది దొరుకుతారు. మొత్తం అసలు నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత ప్రైమ్ పోస్టులు, ఇవన్నీ కూడా ప్రైమ్ పోస్టులు అండి. ఐఏఎస్ అధికారులు ఉండాల్సిన ప్రైమ్ పోస్టుల్లో IRTS వాళ్ళని, IRAS వాళ్ళని, ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్న సీనియర్ IAS అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కనీసం మాత్రమైన ప్రొటెస్ట్ కూడా ఎందుకు చెప్పలేదు? అసలు వాళ్ళు తిరుగుబాటు చేయాలి. ఇదేంటి, మాకు రావాల్సిన ప్రైమ్ పోస్టులని IRTS వాళ్ళకి, IRAS వాళ్ళకి, IRIS వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని ప్రశ్నించాల్సిన సీనియర్ మోస్ట్ IAS అధికారులు కామ్గా ఎందుకు కూర్చున్నారు? ఇది దురదృష్టం. రాష్ట్రానికి పట్టిన దురదృష్టం ఏంటి అంటే, ఒక మొత్తం ప్లాన్ చేసుకొని ఎట్లయినా ఈ రాష్ట్రాన్ని ఎట్లా లూటీ చేయాలి అని ప్లాన్ చేసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఒకటైతే, రెండోది ఈ IASలు వీళ్ళందరూ కూడా ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు? వీళ్ళు ప్రొటెస్ట్ చేయాలి, వాళ్ళని రానివ్వకూడదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తుల్ని తెచ్చి పెట్టుకుంటుంటే కళ్ళు మూసుకున్న వీళ్ళందరూ కూడా ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో దిగజారటానికి కారణం. మరీ ముఖ్యంగా చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తులు దీనికి బాధ్యత వహించాలి. ఎట్లా చేస్తావు, నువ్వు ఎట్లా చేస్తావు అని ప్రశ్నించాల్సిన వీళ్ళందరూ కూడా వాళ్ళకి నీ బాంఛను కాల్మొక్తుతా అని ఆయన కాళ్ళ మీద పడి శరణు వేడారు. ఈ తరహాలో మొత్తం ఈ వ్యవహారాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది అంటే వీళ్ళు ప్లాన్ చేసుకొని ముఖ్యమంత్రి అయితే ఎట్లా చెయ్యాలి అని ముందర ప్లాన్ చేసుకొని వచ్చినట్టే కనపడుతున్నది తప్ప, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేద్దాము, మన కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేద్దాము అన్న ఆలోచన మాత్రం ఎక్కడా కనపడలేదు. ఇంత చేస్తుంటే ఈ ఆర్థిక మంత్రి, మీరు ఇందాక నుంచి చెప్తున్నారు ఈ అప్పులు 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 అప్పులు. ఆర్థిక మంత్రి ఏం చేశాడండి? ఆర్థిక మంత్రి మొత్తం మంత్రివర్గంలో కంటిన్యూ అయిన వాళ్ళలో ఆయన కూడా ఉన్నాడు కదా. ఏం చేశాడు? మొత్తం ఎక్కడ తెలుసండి, బ్యాంకుల్లో రిటైర్ అయిన ఆఫీసర్లన్నీ తీసుకునేవాడండి, హైర్ చేసేవాడు. చాలా బ్యాంకుల్లో రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తెచ్చి పెట్టుకునేవాడు.
వాళ్ళని తెచ్చి పెట్టుకొని వాళ్ళ ద్వారా ఆ బ్యాంకు, ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా ఒక కెనరా బ్యాంక్ ఆఫీసర్, కెనరా బ్యాంకులో రిటైర్ అయిన ఆఫీసర్ ని తెచ్చి పెట్టుకొని ఆ ఆఫీసర్ తోటి ఆపరేట్ చేస్తారు. ఈ సత్యనారాయణ లాంటి వాళ్ళు ఇదిగోండి ఈ స్థలాలు తాకట్టు పెడదామని చెప్పి ఏవో ఇస్తాడు, అవి తీసుకెళ్లి అక్కడ పెట్టేసి వాళ్ళు మేనేజ్ చేస్తారు, లోపల మేనేజ్ చేసి అప్పు ఇప్పిస్తారు. ఆ అప్పు ఇక్కడ గుటకాయ స్వాహ. ఈ తరహాలో రాజ్యం నడిచిందండి. మొత్తం ప్రతిదీ ఆర్థిక అవకతవకే, ఏది కూడా కరెక్ట్ గా జరిగిన వ్యవహారం ఒక్కటి కూడా లేదు. దీని మీద అసలు అంటే మామూలుగా ఇదివరకు కాలంలో ఏంటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగేవాడు. దీని మీద ఒక 100 జ్యుడిషియల్ ఎంక్వైరీలు వేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది. అదే అందుకే ఒకసారి టీడీపీతో బీజేపీతో కూడా మాట్లాడదాం. నేను మీకు మళ్ళీ టర్న్ ఇస్తాను. నిలపల్లి విజయ్ కుమార్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నిన్న మొన్న కూడా మీరు ఈ టీటీడీ అవకతవకలపై అలాగే ఏపీఎండీసీ బెవరేజెస్ వరుసగా అన్ని ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఏ శాఖలో ఎంతంత ఆమ్యామ్యాలు స్వాహాలు శటగోపాలు అన్ని లెక్కలతో సహా చెప్తున్నారు. కానీ వీటిలన్నిటిలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో బ్యాక్ డోర్ ద్వారానో లేకపోతే కనిపెట్టి మీరు చర్యలు తీసుకునే టైం లోపే జంప్ అవ్వడానికి ఉన్న దారులన్నీ వెతుక్కుంటున్నారు. ఏం చేస్తారు? అసలు పట్టుకునే లోపే వెళ్ళిపోదాం అనే ప్రయత్నాల్లో ఉన్నాయి. బ్యూరోక్రాట్లు జగన్ గారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బ్యూరోక్రాట్లు అయిపోయారు. అంటే బ్యూరోక్రాట్ హస్ బికమ్ బ్యూరోక్రాట్. అంటే పులి, అంటే యాక్చువల్గా వాళ్ళు పుల్లు కాదు, కానీ దాన్ని తోడొప్పుకో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే పిల్లులు అయిపోయారు, బ్యూరోక్రాట్లు అయిపోయారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాల పాటు ఉంటాను అని ఆయన చాలాసార్లు చెప్పారు. బహుశా అది నిజమేమో వాస్తవమేమో అనుకుని వీళ్ళు కూడా ఆయన ఉంటాడు కాబట్టి మేము కూడా 30 సంవత్సరాలు ఉంటామని ఏ రకమైన అవినీతికి పాల్పడలేదో మనం చూడలేం. ప్రతిదీ సర్వం సహా మొత్తం చక్రవర్తిగా వాళ్ళే దాన్ని ఏలాలి అన్నట్టుగా ప్రతి దీంట్లో పేర్లు చాలా పేర్లు చెప్పచ్చు. దాదాపు 20 మంది ఏమంటారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులని జగన్మోహన్ రెడ్డి గారు ఏది కోరి తెచ్చుకున్నారు. దాంట్లో 11 నుంచి 12 మంది దాకా దాంట్లో 11 నుంచి 12 మంది దాకా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఇందాక దాని సత్యమూర్తి గారు చెప్పినట్టు కేవలం రైల్వేకి మాత్రమే సంబంధించిన కాదు, ఆయన ఏపీఎండీసీలో ఉన్న వెంకటరెడ్డి కోస్ట్ గార్డ్ అంటే తీర ప్రాంతంలో గస్తీ కాసే ఆ నౌకల్లో ఉండే కోస్ట్ గార్డుకు సంబంధించిన ఆయనకి మినరల్స్కి ఏమి సంబంధమో దేవుడు కనుక. ఇంకా మా జ్ఞాతం వచ్చిన ధర్మారెడ్డి, దేవస్థానం ధర్మారెడ్డి గారు డిఫెన్స్ ఎస్టేట్స్లో బిల్డింగులు చూసేవాడు. దాని డిఫెన్స్కి సంబంధించి బిల్డింగుల్లో ఆయన ఒక డైరెక్టర్. ఆయన తెచ్చి దేవస్థానంలో పెట్టారు. దేవస్థానంలో ఆర్థిక దగ్గర నుంచి దాన్ని పిలిగ్రిమ్ దాని సౌకర్యాల దాకా ఇలా ఒక్కొక్కరిని తీసుకుంటూ వస్తే రైల్వే ఆయనకి లిక్కర్ అమ్మేకి దానికి సంబంధం ఏంటి? ఇట్లా ఒక్కొక్కరు సరే తెచ్చారు. తెచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఉన్న కామన్ కార్డు ఏం తెలుసా? లాయల్టీ టువర్డ్స్ జగన్. జగన్ ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని చేశారు. జగన్ నాకు ఏప్రిల్లో 7,000 కోట్లు కావాలి అని చెప్పి మార్చిలో చెప్పాడు. వెంబడే ఏపీఎండీసీ వెంకటరెడ్డి ఏం చేశాడు? ఏపీఎండీసీ బాండ్లను స్టాక్ ఎక్స్చేంజ్లో వచ్చి 7,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఏపీఎండీసీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి 7,000 కోట్ల రూపాయలు తాను వాడుకోకుండా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాడుకోకుండా ఖజానాకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆయన ఏం చేశాడు? వెంబడే తన వాళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చేశాడు. ఇంకా ఏపీపీసీఎల్ దాని మీద మనం చెప్పకల్లా రాష్ట్రంలో ఉన్న డిస్ట్రిక్ట్ గన్ పాయింట్ తుపాకీ చూపించి మొత్తం ఇవాళ ఎంపీలుగా గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ అభ్యర్థులు కూడా, ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఆదాన్ డిస్టిలరీస్కే తమ యొక్క డిస్టిలరీస్ని లీజుకి ఇచ్చారు. వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే అమ్ముతారు. ఏపీపీసీఎల్ వాళ్ళు తయారు చేసిన బ్రాండ్లకు మాత్రమే ఆటలు ఇస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కరమ్మ. ఇప్పుడు ఇంకోటి ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రాజేశ్వర్ రెడ్డి గారు, ఈయన జిఎస్టీ తీసి ఎక్కడెక్కడ ఏ వ్యాపారుల్ని గ్రానైట్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అని చూస్తుంటారు. సోలార్ కార్పొరేషన్లో రమణారెడ్డి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ మొట్టమొదటగా అసలు ఏమంటారు, మేమేదో టీడీపీ ప్రభుత్వంలో సోలార్ మీద ఒప్పందం చేశామని అప్పటి మాజీ ఐఏఎస్ అధికారులు అజయ్ కల్లం శామ్యులు పెద్ద పెద్ద సభలు పెట్టి
లాస్ట్కి ప్రైమ్ మినిస్టర్ ముట్టికాయలేసి జపనీస్ అంబాసిడర్ వచ్చి వీళ్ళ మీద రిపోర్ట్ చేసి, అమెరికాకు చెందిన సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ మీద దాన్ని రిపోర్ట్ చేసి ఇంత గందరగోళం జరిగింది. ఇంకొక ఆయన INPR, ఇంక మనం తుమ్మా విజయ్ కుమార్ గురించి చెప్పనకల్లా ఫుల్ పేజ్ ఆగి రోజు చూస్తూనే ఉన్నాం సాక్షులు. ఏపీబీసీలు మాట్లాడాను, స్టాంప్స్ IG రామకృష్ణ గారు, వీళ్ళందరూ వరుసగా పేరు చెప్పుకోవచ్చమ్మా. వీళ్ళందరూ ఏమంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోగానే పారిపోవాలనుకున్నారు, పరిగెత్తిపోవాలనుకున్నారు. ఎందుకు పరిగెత్తిపోవాలనుకుంటే ఇన్ని అవకతవకలు చేశారు, ఇన్ని అకృత్యాలు చేశారు. ధర్మారెడ్డి గారి గురించి మీరు నాకు అన్నారు, కరెక్టే, మేము వరుసగా ప్రశ్నలు పెట్టునే ఉన్నాం. కానీ ఆయన చేసిన, ఆయన కొడుకు కూడా చనిపోయారు, ఆయన ఎవరి కోసం సంపాదిస్తున్నారు పాపం నాకు నిజంగా అర్థం కాదు. ఒక మనిషికి ఎంత డబ్బు అవసరం, అసలు ఇంత డబ్బు ఏం చేసుకుంటాడు ఆయన? 1233. ఇక్కడ ఇంకో మాటమ్మా, నాట్ ఓన్లీ బ్యూరోక్రాట్స్ అంతగాని ఎమ్మెల్యేలు చైర్మన్లు ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోగానే, ఆయన కొడుకు ఓడిపోగానే కరుణాకర్ రెడ్డి గారు ఒక చిత్తు కాగితం మీద 3 లైన్లు రాసేసి ఆయన రిజైనింగ్ స్టాంప్ వేసి పంపించేశారు. అంటే అప్పటిదాకా ఈ గత 7 నెలల్లో ఆయన సెప్టెంబర్లో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చేసిన 1233 కోట్ల రూపాయల కుంభకోణం మాఫీ అయిపోతుందా ఆయన గవర్నమెంట్ రిజైన్ చేస్తే? అంటే ధర్మారెడ్డి గారు రిటైర్ అయితే, కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేస్తే ఇవన్నీ మాఫీ అయిపోతాయా? కానే కావు. ఎదుర్కోవాల్సింది దే షుడ్ ఫేస్ ది మ్యూజిక్. ఖచ్చితంగా వాళ్ళ మీద న్యాయ విచారణ జరగాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. సెప్టెంబర్లో కరుణాకర్ రెడ్డి ఛార్జ్ చేసుకుంటే దేవస్థానం ఇంజనీరింగ్ బడ్జెట్ కేవలం 300 కోట్ల రూపాయలు 2023-24 సంవత్సరానికి. 300 కోట్ల రూపాయలు 400 కావచ్చు, 450, 500 కోట్లు ఖర్చు పెట్టవచ్చు. కానీ ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాస్ట్ ఇయర్లో దేవస్థానంలో ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 1772 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1772 crores. అంటే బోర్డు అనుమతించిన బడ్జెట్కి 6 ఇంతలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు. కరుణాకర్ రెడ్డి రాగానే అప్పటిదాకా 475 crores, అక్కడి నుంచి ఇంకో 1233 crores, మొత్తం 1772 crores. ఏమంటే అందరూ తిరుపతికి పోయి ఉంటారు. గోవిందరాజు సత్రాలు అంటూ సెకండ్ థర్డ్ చోటు ఉన్నాయి, నేలమట్టం చేశారు దాన్ని. సంక్షేమానికి ఒక ఫిగర్స్ చెప్తారు, ఖర్చు పెట్టిన ఫిగర్స్ కి దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఏమవుతున్నాయి అసలు మరి? ఇవన్నీ ఏమైనాయి? ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి, ఎవరి జోబులోకి వెళ్ళాయి? ఏమవుతున్నాయి నేను సింపుల్ చెప్తా. అదే ఇప్పుడు 1233 రూపాయలు ఈ ఒకే ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఈ 1233 కోట్ల రూపాయలు కనీసం 4-5 కాంట్రాక్టులకి వర్కులు ఇచ్చారు. దాన్ని సిమ్స్ అని, సత్రాలని ఎక్సెట్రా. వాళ్ళందరితో అగ్రిమెంట్లు చేసుకున్నారు, అడ్వాన్సులు ఇచ్చారు. ఆ అడ్వాన్సులు 18% వీళ్ళు తీసుకునేశారు. సింపుల్. చాలా ఎంత డబ్బు సంపాదన ఎంత ఈజీ చూడు. ఒక ధర్మారెడ్డి, ఒక కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసిపోయి తిరుపతి లాంటి దీంట్లో దేవస్థానంలోనే 4 నెలల్లో 2023 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లోనే 1233 కోట్ల రూపాయలు వర్కులు ఇచ్చేశారు కాంట్రాక్టర్లకి. కాంట్రాక్టర్లతో ఇమీడియట్గా అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు, వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చారు. అగ్రిమెంట్ ఆల్రెడీ అయింది కాబట్టి వర్క్ స్టార్ట్ చేయను. ఆ అడ్వాన్స్లో నుంచి కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంట్లో కౌంటింగ్ మిషన్ కొనుక్కున్నారంటే లెక్క పెట్టుకోవడానికి మీరు ఊహించుకోవచ్చు. సో అక్కడి నుంచి ఎంతైతే ఇచ్చామో దాంట్లో 15%, 18% దాన్ని ఏమంటారు, దాన్ని లంచాలనండి, ఇంకేమన్నా అండి తీసుకున్నప్పుడు డబ్బులు చేతిలోకి వెళ్ళిపోయినాయి. పర్సంటేజా, వాటానా, లంచమా, ఏ పేరైనా. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి గారు కానీ మేము రిజైన్ చేస్తాము, మేము రిటైర్ అయిపోతాము అంటే ఇప్పుడు ఈ 100 కోట్ల రూపాయలు ఎవరు కొప్పుతారు? ఎవరు వాళ్ళ జోబుల్లో పోయిన డబ్బు ఎట్లా బయటకు వస్తుంది? ఇంత పట్టపగలు ప్రతి శాఖలో ఇప్పుడు లెక్కలు బయట పడుతున్నాయి. నిన్న కూడా మనం చూసాం ప్యాలెస్ కి సంబంధించి విషయాల్లో కూడా. సరే ముందు ఆర్థిక శాఖ చెప్పండి, దీని తర్వాత ఎట్టొద్దాం. ఆర్థిక శాఖ మనం సత్యనారాయణ గురించి మాట్లాడినాం. సరే ఇంకా అంతకంటే బూతులు మాట్లాడలేం కాబట్టి అందరూ అన్ఫార్చునేట్లీ మేము మా యొక్క హయాంలోనే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అన్ని ఆరోపణలు చేశాడు. దాన్ని ఏమంటారు, CFMS దగ్గర నుంచి. కానీ ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి, ఈయన పైన రావత్ అనే రెగ్యులర్ IAS ఆఫీసర్ కూడా ఉన్నాడు. మనం కార్యక్రమంలోనే మీరు నేను కూడా ఈ రావత్ గారి గురించి చాలాసార్లు మాట్లాడినాం. కానీ
ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆయన మా గవర్నమెంట్లో కూడా చాలా మంచి ఆఫీసర్. ఐ థింక్ మా గవర్నమెంట్లో కూడా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నారు. ఈ వాజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్. అట్లాంటి వ్యక్తి ఈ 5 ఏళ్లలో ఇప్పుడు ఆయన ఒక సంస్థకి టాప్ లెవెల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు సత్యనారాయణ అదోపం చేస్తుంటే ఎందుకు ఆపలేకపోయాడు? ఎన్నిసార్లు చెప్పారు? ఆయనకేం తెలియదా? ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ ఐఏఎస్ ఆఫీసర్. అట్లాంటి రావత్ అనే మంచి వ్యక్తి ఎన్నికలు అయిపోగానే నేను లీవ్ పెట్టి నన్ను రిలీవ్ చేయమన్నారు. ఐ విల్ గో బ్యాక్ టు మై తెలంగాణ కేడర్ అన్నాడు. కాదు వీలు కాదంటే లీవ్ పెట్టేసి వెళ్ళాడు. వీళ్ళందరూ అంటే డబ్బు కోసం చేశారా, లేకపోతే లాయల్టీ కోసం చేశారా, భయపడి చేశారా, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అని అందరితో పాటు ఆయనతో పాటు వీళ్ళు కూడా నమ్మారా? అర్థం కాదు. అందుకని డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళందరూ దాదాపుగా 70-80% వాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డితో లాలూచిపడి అవినీతిలో అగ్రభాగాన ఉన్నారు. అట్లాగే కొంతమంది వెరీ ఫ్యూ రెగ్యులర్ సర్వీసెస్ ఆఫీసర్లు కూడా దే హ్యావ్ టేకన్ దేర్ ఓన్ పార్ట్. సో ఇవన్నీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీల ద్వారా వచ్చే ఇష్యూలు కావు. దీన్ని ఖచ్చితంగా ఒక విజయ్ గారు, ఇప్పుడు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, ఎక్వైరీస్ డిపార్ట్మెంటల్ వైజ్ వెయ్యాలి, మళ్ళీ ఆ ప్లేస్ లో బెస్ట్ ఆఫీసర్ రీప్లేస్ చేయాలి, ప్యారలల్ గా గవర్నెన్స్ రన్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఇస్ ఇట్ పాసిబుల్? లేదా మీరు ఏదైనా ఒక పర్టికులర్ ప్లాన్ ఉందా మీ దగ్గర? రోడ్ మ్యాప్ ఏమైనా చేయాలి? నిన్న కూడా మనం పోలవరం అంశం చూసాం, ప్రాజెక్ట్ నిర్వీర్యం అయిపోయిన స్టేజ్ తీసుకొచ్చారు కదా, అదొకటి. అసలు టెండర్లో పిలవకుండా డిజైనర్లను రిక్రూట్ చేసి మరి రిషికొండ ప్యాలెస్ డిజైన్ చేయించారు. ఇట్లా చాలా ఉన్నాయి కదా, ఒకటి కాదు. ఇక్కడమ్మా ఇప్పుడు ఆఫీసర్లో ఎప్పుడు ఏదో సినిమాలు చెప్పినట్టు మంచి చెడు అంటూ రాసులు పోసి ఉండవు. ఆ యొక్క సర్కమ్స్టెన్సెస్ బట్టి మంచి వాళ్ళు చెడు వాళ్ళుగా మారిపోతున్నారు. నేను రాబర్ట్ గురించి చెప్పినట్టు ఆయన చాలా మంచి ఆఫీసర్. అట్లాంటి వ్యక్తి ఎందుకు చెడుగా మారాడని అనే సర్ప్రైజింగ్. సో దీన్ని కేసు టు కేసు మనం చూడకపోతే, ఇప్పుడు నేను దేవస్థానం అన్నాను, 1233 కోట్లు మాత్రమే చెప్పాను. రోజా అనే ఒక వ్యక్తి ప్రతి 10 రోజులకి, ప్రతి వారానికి 10 రోజులకి 50-60 మందిని తీసుకొని దర్శనానికి వెళ్ళేది. హూ ఆర్ దోస్ 50-60? ఆమె ఎందుకు అంతమంది దర్శనం తీసుకుపోయేది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక లెటర్ సామాజిక మాధ్యమాల్లో కూడా వచ్చింది, 63 మందిని ఒక లెటర్లో ఇచ్చారు. సో వాళ్ళు దర్శనం కూడా ఇచ్చారు. సో ఈ 4 ఏళ్లలో ధర్మారెడ్డి ఎంతమందికి దర్శనాలు ఇచ్చారు? ఈ రోజా లాంటి వాళ్ళు ఎందుకు తీసుకుపోయారు? వాళ్ళు ఎవరు అసలు? ఈ ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు రోజా వెంట ఎందుకు వచ్చారు? శ్రీమతి రోజా గారు వాళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్లారు? నవీ ముంబైలో సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ని అధిగమించి దాన్ని కాదనుకొని అక్కడే ఎందుకైనా శ్రీవారి టెంపుల్ కడుతున్నాడు, శ్రీవాణి ట్రస్ట్, దాని గురించి ఇట్లా ఒక్కొక్కటి చెప్తూ వస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు 55 మంది సలహాదారులు పెట్టుకుంటే ధర్మారెడ్డి గారు 13 మంది సలహాదారులు పెట్టుకున్నారు. అక్కడ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని 100 మంది ఉద్యోగులు పెట్టుకునేసాడు, ఫుల్ టైం ఉద్యోగులు వాళ్ళు పెట్టుకున్నారు. అసలు ఒక్కొక్కటి కూడా అసలు భయంకరంగా ఉన్నాయి. ఈ విషయాలు వెలుగు చూస్తున్నాయి, అధికారుల వ్యవహారం కానీ లేకపోతే ఇవన్నీ. గతంలో ఎలక్షన్స్ కు ముందు కూడా మీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు 22 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల తీరుతెన్నులపై వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న దానిపై కూడా నేరుగా లెటర్ రాశారు సెంటర్ కి. ఈ రోజు వాళ్ళు ఏకంగా డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళందరూ కూడా రిలీవింగ్ అవడానికో లేకపోతే వాళ్ళకున్న దారుల ద్వారా వెతుక్కుని ఎస్కేప్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చెప్తారు? విజయ్ చంద్ర గారు, ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లోని పెద్దలకి నమస్కారాలు. పురంధేశ్వరి గారు మన రాష్ట్ర అధ్యక్షురాలు. ఎలక్షన్స్ అప్పుడు ఈ లేఖ రాయడం వాస్తవము. దీని మీద కూడా ప్రతిపక్షాలు ఏ విధంగా పర్సనల్ గా టార్గెట్ చేశాయో మీరు చూసే ఉంటారు. అప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. 2019లో అప్పుడు అది అంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అప్పుడు రూలింగ్ లో ఉన్న సిఎస్ మీద, డీజీపీ మీద లెటర్ రాసింది. అప్పుడు వాళ్ళకి అది తప్పు అనిపించలేదు. మా అధ్యక్షురాలు రాస్తే మీకు తప్పు అనిపించిందా అని మేము కూడా చాలా సార్లు చాలా చోట్ల చెప్పడం జరిగింది. అంటే మీరు ఒకటి టైం లైన్ గమనించండి విజయ చంద్రిక గారు. 2019 ఏప్రిల్లో అనుకుంటా అప్పుడు ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని నియమించారు. అండ్ మనం ఏదైనా అంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరికీ గౌరవం ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైనా మనందరం కూడా మన పిల్లలకి మీరు బాగా చదివి ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అనే చెప్తాం. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి గురించి కూడా అందరికీ తెలుసు ఎంత ఏ కాంట్రవర్షియల్. ఎవరైనా అక్రాస్ ద పార్టీస్ మనం అందరం కూడా ఈ రోజు మాట్లాడుకోవాలి. ఎలక్షన్లు ఎంత అంటే
ఆయన ఎంత సిన్సియర్ గా నిర్వహించారండి. అప్పుడు ఇన్ని ఇబ్బందులు అంటే టీడీపీ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంత ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదు. నాకు తెలిసి ఈసారి కూటమి అభ్యర్థులు ఫేస్ చేసినంతగా అంత పారదర్శకంగా ఆయన నిర్వహించారు. దాని తర్వాత డ్యూటీల విషయంలో కూడా ఇన్ జనరల్ గా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ చెప్పేది ఏంటంటే ఆయన హానెస్ట్ అండ్ రూల్స్ బుక్ ఫాలో అవుతారు అని. బట్ 6 నెలల్లో ఆయన్ని తొలగించిన విధానం ఉంది చూసారా మీరు. ఆ రోజే మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ నాయకులు అఫీషియల్ గా పేర్కొనడం జరిగింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మీద వేటు పడడానికి కారణం ఏంటంటే ఆయన రూల్ బుక్స్ ని ఫాలో అవ్వాలి. ఒక పద్ధతి ఉంటుంది ఐఏఎస్ వాళ్ళని ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండి. లెజిస్లేటర్ అంటే చట్టాలు చేస్తారు, రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారు, కానీ ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఐఏఎస్ ఐపీఎస్ దాని తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులే. అక్కడ ఆయన రూల్ బుక్స్ ఆయన కింద అధికారి వైలేట్ చేశారని చెప్పి అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు చట్టంలో ఏదుంటే దాన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు అంత పెద్ద స్థాయి ఆఫీసర్ ని డిమోట్ చేసి ఒక విధంగా ఇన్సల్ట్ చేసినట్లు నాకు గుర్తున్నంత వరకు ఒక ఇన్సిగ్నిఫికెంట్ ఎటువంటి ప్రాధాన్యత లేని హెచ్ఆర్డి మినిస్ట్రీకి ఆయన వేయడము, దాని తర్వాత ఇంకా ఆయన ఇబ్బంది పెట్టడానికి అక్కడ ఉన్న స్టాఫ్ ని తీసేయడం జరిగింది. ఇటువంటి అంటే ఇందాక అడిగారు ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు వాళ్ళ వ్యవహారాల్లో అన్నప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి సీనియర్ మోస్ట్ అంత ఎఫెక్టివ్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ ఇన్సల్ట్ చేయడం అనేది ఒక ప్రెసిడెంట్ సెట్ చేసింది. అంటే నేను చెప్పింది మీరు పాటిస్తే మీరు ఉంటారు, లేకపోతే మిమ్మల్ని తీసి మేము అసలు ప్రాధాన్యత లేని దానిలకు వేసి వాళ్ళకి ఒక ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. విజయ్ గారు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎందుకు వస్తారు? మోస్ట్లీ ప్రజలకు సేవ చేయాలనే వస్తారు. ఇది ఆ వయసులో రిటైర్ అయ్యే టైంలో ఇట్స్ గ్రేట్ ఇన్సల్ట్. ఆ రోజు మేము వ్యాఖ్యానించాం, సీఎంఓ ఇలా పనిచేస్తుందంటే దిస్ ఇస్ ద డౌన్ ఫాల్, ఇదే పతనానికి నాంది అని. అలాగే అయ్యింది. మీరు తర్వాత ఇన్సల్ట్ చేస్తున్నారు, కెరీర్ ఎండింగ్ లో ఇన్సల్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి అలా జరిగింది కాబట్టి మనం సేఫ్ జోన్ లో ముస్సరిలోనే ఎక్కడో ట్రైన్ అయ్యి వస్తారు కదా, వీళ్ళంతా చాలా లెందీ ట్రైనింగ్లు తీసుకుని మరి వస్తారు కదా, వచ్చినప్పుడు ఇవి కూడా ట్రైన్ అప్ అయి ఉంటారు కదా. ఇప్పుడు అలా అవుతుందని చెప్పి వాళ్ళకేదో జరిగిందని చెప్పి మనం అసలు రూల్ బుక్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేస్తే అయిపోతుందా? ఇప్పుడు రేపొద్దున ప్రభుత్వం మారదా? అప్పుడు వాళ్ళ మీద చర్యలు ఉండవా? ఇప్పుడు వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదా దర్యాప్తు అసలు మేము రిలీవింగ్ ఇవ్వము తేలే వరకు అని అంటున్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం. మీరు కూడా ఉన్నారు కదా అదే ప్రభుత్వంలో. అంటే కాదు విజయ్ చంద్రిక్ గారు, నాకైతే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఒకటి సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఉంటుంది కదా, మనము బిల్స్ అప్లోడ్ చేస్తాము, ఫీఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఇప్పుడు ఉదాహరణకి 100 కాంట్రాక్టులు జరిగాయి అనుకోండి ఆంధ్రప్రదేశ్ లో. అంతకుముందు చాలా సింప్లిఫైడ్ గా ఉండేది. నేను ఇది డైరెక్ట్ గా విన్నాను అండ్ అందరికి తెలిసిన విషయమే. 2019 ముందు వరకు కూడా ఈ కాంట్రాక్ట్ అయిపోయింది, ఓకే, అక్కడ ఎవరో అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ దాన్ని అప్లోడ్ చేస్తారు. జనవరిలో 30 ఉన్నాయనుకోండి, ఫిబ్రవరిలో 30 అప్లోడ్ అయ్యాయనుకోండి, మార్చ్ లో 30 అప్లోడ్ అనుకోండి, ఎవరిది ఫస్ట్ క్లియర్ చేస్తారు? జనవరిలో ఉన్న వాళ్ళది క్లియర్ చేయాలి. అది ఎవరైనా అనుకుంటారు ఫీఫో సిస్టమ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. బట్ నాకు ఆశ్చర్యం ఏంటంటే అసలు ఇక్కడ ఎటువంటి సిస్టమ్ లేదు. జనవరా లేదు, ఫిబ్రవరా లేదు, మార్చా లేదు. ఎవరికి ఎందుకు బిల్స్ క్లియర్ చేస్తున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో? ఇట్ వాజ్ లైక్ అంటే నిన్న కూడా మనం చూసుంటాం, ఎలక్షన్స్ కి జస్ట్ ఒక వారం రోజు అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుండగా కూడా 20,000 కోట్ల అప్పు తెచ్చారు. వాటిని కొంతమంది కాంట్రాక్టర్లకు ఇది కరెక్ట్ కాదు. అంటే నేను ఇంకా కూడా వినింది ఏంటంటే కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో ముఖ్యమైన నేతల కాన్స్టిట్యుయెన్సీస్ లో వాళ్ళు జరిగిన వాళ్ళకి ఇవ్వడం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు రాష్ట్రానికి అందరికీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అంతటికే ఆర్థిక మంత్రి, రాష్ట్రానికి అంతటికే ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నప్పుడు కొంతమందికే బిల్లులు చెల్లించడము, కొన్ని నియోజకవర్గాల వారి నుంచే ఇవ్వడము రియల్లీ అంటే వాళ్ళు మీకు ఇవ్వచ్చు ఇట్లా చెయ్యండి అని, బట్ అది చేయించాల్సిన బాధ్యత ఐఏఎస్ ఆఫీసర్లకి. విత్ డ్యూ రెస్పెక్ట్, నాకు ఐపీఎస్ ఆఫీసర్లు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. నేను చెప్పాను కదా ఇందాక పిల్లలు అనేది కమ్మంటాము. ఈ విధంగా చేయడాన్ని ఖచ్చితంగా ప్రోత్సహించాల్సింది కాదు. ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా సెట్ అవుతుంది. ఆర్థిక శాఖలో జరిగింది. దీని మీద ఒక సమగ్ర విచారణ జరిపి ఎందుకు ఇలా ఫీఫో సిస్టమ్ ని అంటే ముందు పనిచేసిన వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళకు బిల్లులు చెల్లించారు, ఇలా ఎంత జరిగింది అనేది ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఒక
అనాలిసిస్ చేసి తీసుకొని రావాల్సిందే. మీరు ఈ ఒక్క డిపార్ట్మెంట్ లోనే ఈ ఒక్క దాంట్లోనే అనుకుంటే కాదు విజయ గారు. అవును, ఇప్పుడు ప్రతి department లో ఇలాగే ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ అలాగే ఉంది. ఉదాహరణకు ఎక్సైజ్ శాఖ తీసుకోండి, మైనింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ శాఖలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మీరు టెండర్స్ అంటారు, బట్ ఎక్కడ రివర్స్ టెండరింగ్ ఇచ్చింది, ఎక్కడ రివర్స్ టెండరింగ్ జరిగింది? ఒక పర్టికులర్ గా ఐ వాంట్ టు టేక్ వన్ నేమ్, జేపీ వెంచర్స్ అన్నారు. అది దాని మీద ఆల్రెడీ జిఎస్టీ బకాయిలు వాళ్ళు సరిగ్గా ఫైల్ చేయలేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సరిగ్గా ఫైల్ చేయలేదు అని చెప్పి అలిగేషన్స్ ఉన్నాయి. నేను ఈ పాయింట్ వాళ్ళు అలాట్ చేసినప్పుడు కూడా చెప్పాను, అది అంత ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థ ఏం కాదు, ప్లస్ దాని మీద అలిగేషన్స్ ఉన్నాయి. మరి అంటే రివ్యూ చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక అలిగేషన్స్ ఉన్నాయి, ఎందుకు మీరు ఇంకొన్ని సంస్థలను పిలిచలేదు, రివర్స్ టెండరింగ్ ఎందుకు చేయలేదు? అండ్ సెకండ్ పాయింట్, మద్యం షాపుల్లో కావచ్చు, ఇసుక దగ్గర కావచ్చు, అసలు డిజిటల్ పేమెంట్స్, కార్డ్ పేమెంట్స్ లేకుండా డైరెక్ట్ గా పేమెంట్స్ చేస్తున్నప్పుడు వై దీస్ పీపుల్? అంటే ఒక సంస్థని ఒక ప్రభుత్వ సంస్థ జస్ట్ ఆర్డర్స్ ఇచ్చేది పొలిటీషియన్స్, కానీ నడపాల్సింది గవర్నమెంట్ ఉద్యోగులు వీళ్ళే కదా. ఎందుకని అలా మీకేమనిపిస్తుంది ఎందుకు అంత బరి తెగించారు? అంటే కెరీర్ బ్లాక్ మార్క్ వస్తుంది అన్నది కూడా లెక్క చేయలేదా? ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 100 కోట్లు 50 కోట్లు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, ఇది దాటితే ఒక టెండర్ ప్రక్రియ నేను రిటైర్డ్ జడ్జితో కూడా చేయిస్తానన్నారు. ఫిగర్ ఎగ్జాక్ట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 100 కోట్లు కనుక ఏదన్నా ఎవరికైనా ఇట్లాంటి ఏం జరగలేదే ఎక్కడ? అంటే మీరు నేను చెప్పింది నాకు అంతే. అంతకు ముందు అధికారంలో కాకముందు 100 కోట్లు దాటితే రివర్స్ టెండరింగ్ అన్నారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ టు వన్ మోర్ నోటీస్ అండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ పంప్స్, మోటార్ పంప్స్ పెడుతున్నారు, రైతులకి ఇవ్వాలి, ఎందుకంటే మనం అనుసంధానం చేయాలి కరెంటు బిల్లు. ఏదైనా విజయ చంద్రిక గారు ఒక మంచిది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్యాంగం మంచిదే, కానీ అది ఎవరి చేతిలో ఉందనే దాన్ని బట్టి అది మంచిగా అవుతుందా చెడుగా అవుతుందా అని. ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ కూడా అంతే కదా, ఒక మంచోడి చేతిలో ఉంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు, చెడ్డోడి చేతిలో ఉంటే బాంబులు చేస్తారు. అరే పవర్ ను మీరు కన్సాలిడేట్ చేయండి, ఏ రైతులు ఎంత వాడుతున్నారు అనే దానికి తెస్తే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, షిరిటీ సాయి అండ్ ఇండోసాల్ అనే 2 కంపెనీలు, అండ్ కొత్త కంపెనీలు అవి అప్పటికప్పుడు వచ్చాయి, అంటే అంతకు ముందు ఎక్స్పీరియన్స్ లేదు. వాటి కోసం పాత కంపెనీలు ఏవైతే ఉన్నాయో, చాలా ఫేమస్ కంపెనీస్ ఉంటాయి కదా, రూల్స్ కూడా ఫ్లౌట్ చేశారంట. అంటే టెండరింగ్ లో ఈ రూల్స్ ఇలా ఉంటే వాళ్ళకే వచ్చేటట్లు. అండ్ రివర్స్ టెండరింగ్ ఎక్కడైపోయింది? ఎన్ని వేల కోట్లు మీకు పంపులు కావచ్చు, ఎలక్ట్రికల్ మెషిన్స్ కావచ్చు, సోలార్ పరికరాలు కావచ్చు, ఈ ఒక్కో ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఎన్నో వేల కోట్లు ఈ 2 కంపెనీస్ కే అలాట్ చేయడం జరిగింది. మద్యంలో కూడా అండి, అదాన్ డిస్టిలరీస్ ఐ థింక్ 2019 తర్వాత ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ నంద్యాలలో SBY బెవరేజెస్ కూడా చాలా 2019 తర్వాత పెట్టారు. బట్ వాళ్ళకి మాత్రమే ఎందుకు వెళ్తున్నాయి వేల కోట్లు? ఒక్కొక్క సంవత్సరంలో ఈ 19,000 కోట్లు అంట ఈ అదాన్ డిస్టిలరీస్ కి 1 year లో. అంటే ఒక రూల్స్ ని ఫ్లౌట్ చేసి ఇలా చేయడం 100% కరెక్ట్ కాదు. నేను మీకు ఇందాక ఒక అధికారి ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే, హీఈస్ అ వెరీ డిగ్నిఫైడ్ అండ్ డెకరేటెడ్ ఆఫీసర్ అండి. ఇప్పుడు ఒక IAS IPS ఆఫీసర్లకి ఒక బెంచ్ మార్క్, అంటే ఇప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాం అనుకోండి, ప్రధాన మంత్రుల్లో అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు ఇంత సిన్సియర్ గా ఉండేవాళ్ళు. అదే విధంగా ఒక బెంచ్ మార్క్ ఆఫీసర్నే నేను ఇన్సల్ట్ చేస్తున్నాను, మీరు నా మాట వినకపోతే మీరెంత అనేది ఫస్ట్ ఎగ్జాంపుల్ గా ఒక 3 నెలలు 4 నెలల్లో అంటే చేశారంటే వీళ్ళు అయిపోతారా? ఎథిక్స్ లేవా? అంటే ఎథిక్స్, నేను అదే చెప్తున్నా, ఎథిక్స్ ఎందుకు ఉండవు? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆయన అసలు ఎలక్షన్ కమిషన్ కి ప్రభుత్వానికి సంబంధం లేదు. అండ్ ఇక్కడ ఉన్న అందరూ చూస్తుంటారు, ఆయన బాధ్యత నిర్వహిస్తుంటే అంటే పర్సనల్ అటాక్స్ కూడా చేశారు, సోషల్ మీడియాలో ట్రాలింగ్ చేశారు, ఆయన మీద కోర్టుకి వెళ్లారు. ఆయన కూడా IAS ఆఫీసరే. నేను ఏం చెప్తున్నానంటే, అక్రాస్ రీజియన్స్ ఒక IAS IPS ఆఫీసర్స్ ని, వాళ్ళ రూల్ బుక్ ఫాలో అయ్యే వాళ్ళని గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది విజయ చంద్రిక గారు. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టారు కదా, మేము కూడా ఈ దారిలోకి వచ్చేస్తాము అని బిహేవ్ చేస్తుంటే అంటే కష్టం. ఎందుకంటే మీరు దారిలోకి వచ్చేసారు అని అంటున్నారు. సత్యమూర్తి గారు కొన్ని పాయింట్స్ చెప్పారు, ఏరి కోరి తెచ్చుకున్నారు అని. వాళ్ళకి ఎక్కడో పాత పరిచయాలు ఉన్నాయి, అంతా కూడా ఎట్లా చేయాలన్న దాని విషయంలో ఈడు మనోడు అని తెచ్చుకున్నారు. ఇంకోటి IAS IPS నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ వాళ్ళని పక్కన పెట్టి మీకు వేరే ఉంటాయి కదా, ఇందాక చెప్పారు IRS లేకపోతే కోస్టల్ గార్డు లేకపోతే గ్రూప్స్ నుంచి ఇచ్చిన వాళ్ళని సూపర్ అన్యేషన్
సూపరాన్యేషన్ అంటే ఇప్పుడు ఐఏఎస్ డైరెక్ట్ గా వచ్చుంటారండి, వాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత సెక్రటరీ వాళ్ళని పక్కన పెట్టేశారు లేదా ఇన్సిగ్నిఫికెంట్ గా వేశారు. వీళ్ళని ఎందుకు ఇంత సూపరాన్యేషన్ చేశారు అంటే ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ వన్ పాయింట్. నేను నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చదువుతున్నాను. దాంట్లో ఫస్ట్ లెవెల్లో ఒక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఉంటారంట, సెకండ్ దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ లైజెన్స్ అపిలేట్. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎల్టీఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేస్తారు ఈ భూమి వీళ్ళది అని. మీకు తెలుసా విజయ్ గారు ఆ జీవోలో ఏముందో? ఎనీ పర్సన్ క్యాన్ బి అపాయింటెడ్ యాజ్ ఎల్టీఓ. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, బట్ నేను అదే పనిగా చదివినా కాబట్టి నాకు తెలుసు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి దానికి వ్యతిరేకతకి కారణం ఏంటంటే నీతి ఆయోగ్ చెప్పిందని కాదు, నీతి ఆయోగ్ చెప్పింది మీరు సక్రమంగా చేయండి అని. ఎవరినైనా సరే ఎల్టీఓగా నియమించుకోవచ్చు. ఆ ఎవరు అంటే ఎవరు? దానికి ఒక గవర్నమెంట్ కానీ రిక్రూట్మెంట్ స్కేరీ. ఒకవేళ ఆయన చెప్పినాక ఆ పైన అపిలేట్ ఆఫీసర్ అథారిటీని కూడా వీళ్ళ నియమించవచ్చు. ఎవరు నియమిస్తారు? అండ్ కోర్టుకు వెళ్ళడానికి కూడా లేదు, ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి. దాన్ని కూడా హైకోర్టుకు ఓన్లీ రివిజన్ మాత్రమే పెట్టారు, వాళ్ళు డైరెక్ట్ అప్పీల్ పెట్టలేదు. ఇవంతా ఇంకా అసలు అంటే భయం వేస్తుంది ఒక విధంగా. మనకి ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేయచ్చు, ఆ విధంగా గత పరిపాలన జరిగింది. బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండి. ఎందుకంటే శేషన్ గారి లాంటి వల్ల ఎలక్షన్లు బాగా జరిగాయి మన భారతదేశంలో. కానీ కొంతమంది ఇలా అయ్యారు అంటే శేషన్ గారి గురించి ఆ నేమ్ చెప్తున్నాం కానీ ఆ తర్వాత 2-3 నేమ్స్ ఎప్పుడు ఎవరు చెప్పలా. ఇంకా శేషన్ గారి పేరు ఆంధ్రప్రదేశ్ లో ఇందాక నేను మీకు 2 పేర్లు చెప్పాను. అంటే వాళ్ళు అధికారికంగా వాళ్ళు పాపం ఇన్సల్ట్ చేయబడ్డారు, సోషల్ మీడియాలో ఇంత ఘోరంగా ట్రాల్ చేశారు. సో లేరని నేను చెప్పట్లేదు. ఐఏఎస్ ఐపీఎస్ లకు చాలా గౌరవం ఉందండి, వాళ్ళ వల్ల దేశం నడుస్తుంది, వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది. ఆ డిగ్నిటీ అనట్లేదు. ఒక 20-25 మంది 30 మంది ఆ డిపార్ట్మెంట్ లో ఆ ప్రభుత్వంతో ఉన్నప్పుడు అసలు చంద్రిక గారు లాస్ట్ మూమెంట్ ప్రభుత్వాలు వస్తుంటాయి మారుతుంటాయి, కానీ సిస్టమ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పర్మనెంట్ అండి. అది వాళ్ళు గుర్తుంచుకోవాలి. వాళ్ళ సంతకము ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఈవెన్ ఎనీథింగ్. పొలిటికల్ సిస్టమ్ కన్నా కూడా వాళ్ళ ఎగ్జిక్యూషనరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సత్యమూర్తి గారు ఒక్కటి సార్, ఇప్పుడు ఇదంతా కూడా ఒక కేస్ స్టడీగా తీసుకోవాలేమో. ఒక ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ సోకాల్డ్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఈ స్థాయిలో చెలరేగిపోయిన వాళ్ళందరినీ కూడా కేస్ స్టడీగా తీసుకోవాలంటారా, లేకపోతే ఏదైనా ఏం చేయాలంటారు? ఇప్పుడు ఈ ఉన్న కూటమి ప్రభుత్వం ఇలా దర్యాప్తులు వేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే ఇది ఒక నెవర్ ఎండింగ్ చైన్ లానే ఉంటుంది కదా, ఇమీడియట్ సొల్యూషన్స్ రావు కదా ఒకసారి? అదే మామూలుగా అంటే మనకి జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం ఈ భారతదేశ చరిత్రకే కాదండి, ప్రపంచంలోనే ఒక బెంచ్ మార్క్. ఎందుకంటే ఆయన ఈ అక్రమాస్తుల కేసు చూస్తే అన్ని డాక్యుమెంట్లు అన్ని వెబ్ ఆఫ్ కంపెనీస్ పెట్టుకొని ఇంత అవినీతి చేయొచ్చు ఇంత షార్ట్ స్పాన్ లో అనేది అదొక బెంచ్ మార్క్ అండి. అదే విధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లా అంటే ఏ విధంగా కొల్లగొట్టాలి, ఏ డిపార్ట్మెంట్లని సెలెక్ట్ చేసుకొని కొల్లగొట్టాలి అనేది ఆయన ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాడండి. అంటే ఈ తరహాలో అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ కూడా చాలా విచిత్రంగానే ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఇంతకు ముందర ఎవరు చేయలే. అందుకని ఇప్పుడు దీని మీద అంటే జగన్మోహన్ రెడ్డి సిస్టమ్ మీద ఒక ఎవరైనా ఒక టీం వచ్చి పెద్ద స్టడీ చేసి దాన్ని పట్టుకొని మనం రాజ్యాంగం మార్చుకోవాల్సిన అవసరం కూడా కనపడుతున్నదండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మళ్ళీ రాకూడదు, వచ్చినా మళ్ళీ ఇట్లా చేయకూడదు. అందుకని ఈ సర్వీస్ రూల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి మనకు గుర్తు చేసి పెట్టాడండి. ఇన్ని లూప్ హోల్స్ ఉండటానికి వీల్లేదు. ఈ తరహాలో అంటే ఏదో ఒక డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేసి ఒక 12 సంవత్సరాల పాటు కేసుని లాగచ్చు అనే కొత్త విషయాన్ని కనిపెట్టిన జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడు. కాబట్టి ఇప్పుడు అటువంటి డిశ్చార్జ్ పిటిషన్ల మీద మనం దాని మీద కొంచెం లీగల్ స్క్రూటినీ చేసుకోవాలండి. అంటే ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక లూప్ హోల్ ఆ లూప్ హోల్ ని పట్టుకుంటున్నారు, దాని ద్వారా సిస్టమ్ రన్ చేస్తున్నారు. అసలు ఈ సిస్టమ్స్ మొత్తాన్ని కరెక్ట్ చేసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ చూసి వీటితోటి మనం సిస్టమ్స్ ని కరెక్ట్ చేసుకోవాలి. మీరు ఇందాక నుంచి కూడా నేను వింటున్నాను
ఐఏఎస్ పాపం మాకంత గౌరవం ఉందండి అని చాలా మంది అంటే జగన్మోహన్ గారు మేడం కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్ల మీద గౌరవం ఉండాలి అంటే వాళ్ళు కొంచెమన్నా ఎదురు తిరగాలి కదండి, కొంచెమన్నా ప్రొటెస్ట్ చెప్పాలి కదండి, ఇట్లా చేయకూడదని చెప్పాలి కదండి, చెప్పాలి కదండి. వాళ్ళు చెప్పేసి ప్రొటెస్ట్ చెప్పి మేము లేదు మాకు అవసరం లేదు, నీ పోస్టింగ్ అక్కర్లేదు, నీ ఆర్థిక శాఖ అక్కర్లేదు, నీ ఇరిగేషన్ శాఖ అక్కర్లేదు, నువ్వు చేసే అన్యాయాన్ని మేము ప్రతిఘటిస్తున్నాం అని ఒక మాట అనాలి కదండి. అట్లా అన్ని పక్కకి తప్పుకుంటే వాళ్ళు కూడా ఈ సిస్టమ్ లో అంటే ఈ అవినీతి సామ్రాజ్యంలో పార్ట్ కాకుండా ఉండేవాళ్ళు. అట్లా కాకుండా నేను నిజాయితీ పరుణ్ణే గాని పరిస్థితుల ప్రభావం వల్ల నేను మారిపోయాను, నేను అవినీతి పరుణ్ణి అయ్యాను అంటే చట్టం ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. అందుకని ఈ ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంత కోఆపరేట్ చేస్తారని ముందర ఊహించలేదు అతను. అందుకని ఐఆర్టీఎస్ ఐఆర్ఐఎస్ ఇవన్నీ తెచ్చి రైల్వే సర్వీసులు వాళ్ళని తెచ్చి పెట్టుకున్నాడు. అసలు ఆయనకి ఐఏఎస్లు ఇట్లా లొంగిపోతారని తెలిస్తే వీళ్ళతోటే చేసుకునేవాడు ఇవన్నీ కూడా. ఇది అతన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనం రావాల్సిన నిర్ణయం వీళ్ళందరినీ కూడా ఇటువంటి ఆఫీసర్లని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదండి, పాపం పుణ్యం తలచకూడదు. మీకు ఒక భరోసా ఒక మనకి మన జగన్ గారికి సంబంధించి ఎప్పుడు ఏ కేస్ స్టడీలు వచ్చినా ఆ రోజుల్లోనేమో పేపర్ కంపెనీలు షెల్ కంపెనీలు అదో పెద్ద సబ్జెక్టు, అమ్మో ఏంటి ఇలాంటివి ఉంటాయా అనేది ఆ రోజు. ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఏమో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా వాడచ్చా అని ఒక సబ్జెక్టు, లేదా ఏ శాఖల్లోంచి ఎట్లా దోచుకు తినాలా అన్నదాన్ని ఒక సబ్జెక్టు. ప్రతి దానికి ఒక కేస్ స్టడీ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏమవుతుంది, ఇది సెట్ చేసుకుని వెళ్ళేసరికి మళ్ళీ వీళ్ళు ఏదో ఇచ్చిన హామీలు అవ్వట్లేదని వీళ్ళు దిగిపోతారు, మళ్ళీ ఇంకొకరికి అప్పచెప్తారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన కొత్తల్లో ఒక కమిటీ వేశారండి. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వంత పాడుతున్నారు, అట్లా కాకుండా మనం దీన్ని ఎట్లా సెట్ చేద్దామని చెప్పి ఆయన ఒక కమిటీ వేశాడు. ఆ కమిటీ వాళ్ళు కొన్ని డెసిషన్లు చెప్పారు. ఆ మామూలు వెస్ట్ బెంగాల్లో ఒక ఆఫీసరు, లేకపోతే అక్కడ ఒక ఆఫీసరు, ఇక్కడ ఒక ఆఫీసరు, ఇట్లా ఒకళ్ళు ఇద్దరు ఆఫీసర్లు ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేస్ స్టడీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ మళ్ళీ ఆ పాత కమిటీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్లా ప్రవర్తించారు అనే దాని మీద పూర్తిగా స్టడీ చేసి వీళ్ళందరూ ఈ రాజకీయ అవసరాలకి వీళ్ళని వాడుకోకుండా, వీళ్ళు ఉపయోగపడకుండా, ఒక పార్టీతోటి అంటకాగకుండా ఎట్లా ఉండాలి అనేది ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ని మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. నిలయపల్లి విజయ్ కుమార్ గారు, ఏం చేద్దామని అసలు మీరు ఇప్పుడు వీళ్ళందరినీ శిక్షిస్తారా లేదా దర్యాప్తు వరకేనా? అండ్ ఇదొక పాయింట్ అయితే వారన్నారు సత్యమూర్తి గారు ఒక పాయింట్, ఏమండి అసలు అసోసియేషన్స్ ఉంటాయి లేదా ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా స్పందించాలి కదా, ఇప్పటివరకు ఎక్కడ ఎవరు ఏం స్పందించట్లేదు ఏంటి అని. అంటే వాళ్ళని మనోళ్లే కదా రేపు పొద్దున అది మనకు కూడా వస్తుందని ఒక కాపాడే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారా లేదా గమ్మునున్నారా? ఇక్కడ 2 ఇష్యూస్ అమ్మా. ఒకటి, ఇప్పుడు ఉన్న క్రాప్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే దాని డెప్యుటేషన్ మీద వచ్చేలా కావచ్చు, ఫంక్షనల్ అంటే ఆపరేషన్ ఇష్యూస్లో ప్రాబ్లం వచ్చి జగన్మోహన్తో చదువుకోబోలేని ఇష్యూస్ ఉండొచ్చు, అది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ, వీళ్ళే అవినీతి చేయడం అనేది. ఇప్పుడు మనం బేసిక్గా మాట్లాడుకునేది అంటే వీళ్ళే అవినీతిలో ఇరుక్కుపోయినారు. ఇప్పుడు మన ఈ డెప్యుటేషన్ గురించి మాట్లాడిన వాళ్ళందరూ ఒక్కొక్కరు 100 కోట్లు సంపాదించారు. వాళ్ళు ఎక్కడెక్కడ సంపాదించారో చాలా వరకు మా దగ్గర ఏమంటే ఆ యొక్క డీటెయిల్స్కి ఉన్నాయి. సో ఈ డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు జగన్కి 70% 80% ఇచ్చారేమో, మిగిలిన 20% 30% 40% వాళ్ళు కూడా సంపాదించుకున్నారు. సో ఇక్కడ అవినీతిలో కూరుకుపోవడం. ఇప్పుడు శ్రీలక్ష్మి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇప్పుడు ఆమె సర్వీస్లో ఉంది కూడా ఆయన కూడా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే నిన్న దాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు పెద్ద పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే ఆవిడ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసిన నిర్వాకాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి జైలుకి వచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని ఏమంటే ప్రభుత్వంలో చేసిన నిర్వాకాలు. అందుకని ఈ ప్రభుత్వం పక్కన పెడుతుంది. నీ ఫైల్లో వద్దు, సంతకాలు వద్దు, నువ్వు అసలు జీవోలే ఇవ్వద్దు,
ఈ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిన జీవోలు కూడా మేము చీఫ్ సెక్రటరీ ద్వారా ఇప్పించుకుంటాం. సో ఖచ్చితంగా వీఆర్ గివింగ్ a message. These people will not be tolerated in any case. So what sort of action has to be taken అంటే ఇదేమి మనం ఏమంటారు, దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీ. ఖచ్చితంగా వాళ్ళ మీద విచారణ జరగాలి, వాళ్ళు ఏమేమి తప్పులు చేయడం జరగాలి. దాన్ని అంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఇక్కడ రిలీవ్ ఇవ్వరా? అప్పుడే రిలీవ్ ఇవ్వకుండా ఇవన్నీ తేలే వరకు ఉంచుతారా? ఇప్పుడు ఏపీబీసీఎల్ కానీ ఏపీఎండిసి కానీ ఐ థింక్ వాళ్ళు రిలీవ్ చేయలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, అది కోర్టులో ఉన్నాయి, వాళ్ళు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. ఐ థింక్ మేము ధర్మారెడ్డి గారి మీద, టీటీడీ ధర్మారెడ్డి గారి మీద కూడా సేమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్ అనే మా పార్టీ తరఫున కోరాం మేము. సో ఇంకా ఆయన 38 దాకా టైం ఉంది కాబట్టి ఏం చేస్తారో తెలియదు. అట్లాగే ఈ చాలా దాన్ని సోలార్, ఈ కార్పొరేషన్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఐఏఎస్ వాళ్ళ మీద మనం సానుభూతి చూపించాల్సిన అవసరం లేదంటాను. ఎందుకంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎనీ సివిల్ సర్వీసెస్, దే హ్యావ్ ఎనార్మస్ పవర్స్, వాళ్ళకి చాలా పవర్స్ ఉన్నాయి. సో నేను ఈ పని చేయను అంటే మ్యాక్సిమం ఏం చేస్తారండి, ఒక మామూలు డిపార్ట్మెంట్కి వేస్తారు. ఒక మనిషి యొక్క ఈ దీంట్లో గుండె చాలా ఇంపార్టెంట్ కావచ్చు, కానీ కాళ్ళు చేతులు కూడా ఇంపార్టెంటే కదా. సో ఇంకో మామూలు డిపార్ట్మెంట్కి వేస్తారు, దాని తప్పేం లేదు కదా. సో ఆ యొక్క డిపార్ట్మెంట్ నాకు బాగా ఒక ఇష్యూ గుర్తుంది, చిన్న ఇష్యూ. ముదికృష్ణ నాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండేవాళ్ళు. అప్పుడు ఏదో 10th క్లాసు పేపర్లు లీక్ అయినాయని చెప్పి ఆయన రాజీనామా చేశారు. చేస్తే లేదు అని చెప్పి ఆయనకి అటవీ శాఖ మంత్రిగా ఇచ్చారు. యూ డోంట్ రిమెంబర్, అప్పటిదాకా అటవీ శాఖ ఎవరు పరుచుకునే వాళ్ళు గారు. అట్లాంటి అటవీ శాఖ కొన్ని రోజుల తర్వాత ఆయన ఎంత బాగా చేశారంటే, అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటాయి వర్క్స్, కానీ దీస్ ఐఏఎస్ ఆఫీసర్ ఈజీగా లొంగిపోతున్నారు. అంటే అందరూ రెగ్యులర్ ఐఏఎస్ ఆఫీసర్ డబ్బులు తిన్నాను నేను కూడా చెప్పను, కాకపోతే మనకెందుకులే చూసి కొంచెం పోదాం, మందేం పోయాటందామని. కాకపోతే ఎందుకు మీకు అంత పవర్స్, అంత జీతాలు, అంత హోదా? మీ ఇంట్లో మీ వంట వాళ్ళ దగ్గర నుంచి అందరినీ మీకు ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము? మీరు ఒక ఓట్ తీసుకొని వచ్చారు. ఈ దేశంలో జ్యుడిషియరీ, లెజిస్లేచర్, తర్వాత ఎగ్జిక్యూటివ్. సో ఆ రెండు చెప్పినవి ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత మీది. అందుకే మీకు అంత బాధ్యత ఇచ్చాము మేము రాజ్యాంగపరంగా మీరు ప్రామిస్ చేసిన దాన్ని మీరు పట్టించుకోకపోతే యూ ఆర్ నాట్ ఫిట్ టు బీ ఇన్ దట్ పొజిషన్ ఎట్ ఆల్. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, నువ్వు చేయకపోతే వెళ్ళిపో, ఇంకో ఉద్యోగం తీసుకోపో. అంతేగాని నాకు సంబంధం ఏంటంటే నేను కూర్చొని వస్తాను, ఆయనతో నేను ఎక్కడ పడేది అంటే అలాంటప్పుడు వద్దు, ఇంకోటి వస్తాడు. when you come to the ఆ పర్టికులర్ పొజిషన్కి వచ్చినప్పుడు యు ఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది థింగ్స్. సో నువ్వు అవినీతి చేయడం అనేది ఒక పక్షం. మనం డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళందరి మీద ఇది పెట్టాం, కానీ రావత్ మీద నేను ఆ మాట చెప్పడం లేదు. రావత్ గారు పైసా తిన్నా నేను ఇప్పటిదాకా చెప్పలేదు, ఎప్పుడు చెప్పం కూడా. కానీ హీ హాజ్ బికమ్ ఇన్ఎఫిషియెంట్, హీ హాజ్ బికమ్ సబ్మిసివ్. సార్ ఏం చెప్తే అక్కడ అప్పు తెమ్మంటే తెచ్చాడు, ఇక్కడ వీళ్ళకి ఇమ్మంటే ఇచ్చాడు, ఎవరికి ఇమ్మంటే వాళ్ళు ఇచ్చాడు. సత్యనారాయణ ఇవ్వాలి అంటే రావత్ సైన్ చేయాలి కదా. వాళ్ళు ఇచ్చారు, అప్పులు మీకు మిగిల్చారు, వడ్డీలు మీరు కట్టాలి, అంతే అంతే. ఇప్పుడు సో ఈ ఇష్యూలో మనం ఒక్కొక్కరిని మనం ఏమంటారు, వాళ్ళని సానుభూతి చూపించేందుకు బాగానే ఉంటుంది, కానీ బట్ వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించలేదు అన్న విషయం స్పష్టంగా మనకు తెలుస్తోంది. సో ఈ బాధ్యతలు నిర్వర్తించలేకపోతే ఖచ్చితంగా మనం వాళ్ళని, అంటే ఇక్కడ ఒకటండి, మీరు సానుభూతి అని కూడా మేము అనట్లేదు. వినీశ్వర్ రెడ్డి గారు ఒక్క పాయింట్ చెప్పండి మేడం. ఇప్పుడు ఒక కాకి ఏదన్నా జరిగితే పొలవమంటే వేరే కాకులన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఐఏఎస్ అసోసియేషన్లు ఉన్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వీళ్ళకి తప్పు జరిగినప్పుడు వచ్చి బాసటగా నిలబడచ్చు, లేదా తప్పండి వీళ్ళ మీద ఏదైనా అన్యాయం జరిగితే రావచ్చు, తప్పు జరిగినప్పుడు అట్లాగే మాట్లాడచ్చు కదా, వచ్చి ప్రభుత్వానికి బాసటగా ఉండొచ్చు కదా. ఎవరు ఎందుకు నోరు మీద పట్ల? ఇప్పుడు ఏంటి చేద్దాం, ఏంటి దీనికి సొల్యూషన్? విజయ గారు, ఇప్పుడు మీరు చూసే ఉంటారు, టౌన్స్ లో కార్పెంటర్స్ కి, ప్లంబర్స్ కి, ఎలక్ట్రీషియన్స్ కి అందరికి ఒక అసోసియేషన్, ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళతో మనము ఏదైనా అంటే మనం ఇది అంటే వాళ్ళ సైడ్ మిస్టేక్ ఉంటే ఓకే, మనం అబ్రప్ట్ గా రద్దు చేసుకోవాలంటే ఒప్పుకోరు, మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. అది అన్ని జిల్లాల్లో ఉంటుంది. ఇందాక సార్ మాట్లాడుతూ అన్నారు, నాకు ఫైనాన్స్ వద్దంటే వద్దని వెళ్ళిపోవాలి, ఏమవుతుంది, ఎవరు రాకూడదు అని. మేబీ దట్ ఈస్ కరెక్ట్. ఓకే, వీళ్ళకి కూడా ఒక స్ట్రాంగ్ అసోసియేషన్ ఉందండి, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ది. మేబీ ఇట్ ఈస్ ద టైం వాళ్ళు అన్నట్టు రూల్ బుక్ కి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు, అరే మాకు అది వద్దనే వద్దు ఆ శాఖ అని ఎంతమంది ఉంటారు. మీరు లెక్క కట్టి డైరెక్ట్ గా ఐఏఎస్ ఐపీఎస్ ఆ లెవెల్ కి వచ్చి వాళ్ళ సీనియారిటీ ప్రకారం హార్డ్లీ 10 నుంచి 20 మంది కూడా దానికి ఎలిజిబిలిటీ ఉండదేమో.
మేము ఎవరము చెయ్యము అంటే ఏం చేస్తారు వీళ్ళు? వాళ్ళకి ఒకరు అండగా నిలబడి మేము ఇంత రూల్స్ వైలేట్ చేయలేము, మేము ఇంత అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఇట్లా అట్లా తీసుకుపోయి ఇక్కడ రెండు విషయాలు కదా ఇందాక విజయ్ కుమార్ గారు చక్కగా చెప్పారు. ఒకటి కరప్షన్ అయితే, ఇంకొకటి ఇన్ఎఫిషియంట్. ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు కూడా బేసికల్ గా ఇన్ఎఫిషియంట్ ఉండరు. ఈ సిస్టమ్ అలా చేస్తుంది, ప్రభుత్వం అలా చెప్పే మాట అంటే గోల్డ్ పనులు అవుతాయి, డబ్బులు వస్తాయి. ఇన్ఎఫిషియన్సీ కూడా కదా. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్లు అప్పులు తీసుకురండి అంటే మేము చెయ్యము, ఆపే వాళ్ళకు ఉంటుంది. సో ఎవరు చెయ్యమంటే ఈ పైన ఉన్న 20 మంది కూడా మేము ఎవరము అట్లాంటి పనులు చెయ్యము అంటే ఏం చేస్తారు ప్రభుత్వం? అంటే ముఖ్యమంత్రి అయినా లేకపోతే మినిస్టర్ అయినా ఇది యూనిటీ ఎవరికి ఉండాలి? నాకు తెలుసు చిన్న చిన్న పనులు చూసుకునే వాళ్ళకి, ప్లంబర్స్ కి, కుక్కర్, ఇప్పుడు హైదరాబాద్ లో ఈవెన్ ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి ఉన్నప్పుడు ఎందుకు లేదు? వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంది, రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారండి? బాధ్యత, గౌరవం కూడా ఇట్స్ మ్యూచువల్ కదా. మీరు ఆ పొజిషన్ కి న్యాయం చేసి అలా ఉంటేనే వస్తుంది. అండ్ రెండవది, సారీ టు సే దిస్, నాకు గుర్తుండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బహిరంగ సభ మీద, వేదిక మీద ముఖ్యమంత్రి గారి కాళ్ళ దగ్గర వెళ్ళి వంగి మాట్లాడడం చూసాం. వాళ్ళు ఐఏఎస్ లాగా లేరు, మేము ఛాన్సార్లు అన్నాము ఐఆర్ఎస్ అని. ఏం సింబల్ వెళ్తుంది? ఆయన సీఎంఓలో ఒక ఇంపార్టెంట్ సెక్రటరీ స్థానంలో ఉన్న ఆయన చూద్దాం మరి సిస్టమ్ ని ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు మీరంతా కూడా దీన్ని ఎట్లా చేస్తారు ఏంటనేది. జార్ఖండ్ లో లేటెస్ట్ గా 100 కోట్లు ఎవరి దగ్గర పెట్టుకొచ్చారు? సెక్రటరీ దగ్గర. సో రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అయిపోయింది. ఒక చిన్న విషయం ఏంటంటే, చెప్పండి, జస్ట్ 5 seconds. ఐఏఎస్ఎల్కి రావాల్సిన పోస్టింగ్లని వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటే దానికి కూడా ఈ ఐఏఎస్లు ప్రొటెస్ట్ చెప్పలేదండి. ఇంకా వీళ్ళు అవినీతిని ఏమడ్డుకుంటారు? అదే చూద్దాం ఏమవుతుంది అనేది. చెప్పినట్లు సార్ మేము ఎవరేమో చెయ్యము అంటే వాళ్ళకి ఆప్షన్ లేదు కదా. అవును, అది కరెక్ట్. థ్యాంక్ యూ.